వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఎంసెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే బెస్ట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని, ఎన్బిఏ ఎక్రిడేషన్ అని, నాక్ ఎక్రిడేషన్ అని చెప్పి కొన్ని ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిలో మేజర్గా కీలకంగా చెప్పుకునేది ఏంటి అంటే ఎన్బిఏ ఎక్రిడేషన్. అంటే ఏంటి అంటే జనరల్గా మీకు కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, నెక్స్ట్ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, రిజల్ట్స్ బేస్ చేసుకుని ఎన్బిఏ అనేటువంటి సంస్థ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడేషన్ అనేది కొన్ని అంటే కొన్ని కాలేజెస్కి, కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే బ్రాంచెస్కి రికగ్నైజేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఎన్బిఏ ఎక్రిడేషన్ ఇస్తుంది. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్బిఏ ఎక్రిడేషన్ ఉన్నటువంటి కాలేజెస్ ఏమున్నాయి, అవి మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జస్ట్ మీరు గూగుల్లో ఎన్బిఏ ఎక్రిడేషన్ అని కొట్టండి. ఎన్బిఏ ఎక్రిడేషన్ ఇలా కొట్టిన తర్వాత ఇలా ఎన్బిఏ ఎక్రిడేషన్ అని వస్తుంది. ఎక్రిడేషన్ లో ఇక్కడ ఇంజనీరింగ్ యూజీ టైర్ 1 అని, యూజీ టైర్ 1 ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యూజీ టైర్ 1 సంబంధించి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో డిప్లొమా ప్రోగ్రామా, ఇంజనీరింగ్ ప్రోగ్రామా అని డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే యూజీ టైర్ 1, యూజీ టైర్ 2, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ చూడండి ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడేషన్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థ అన్నమాట ఇది. ఇక్కడ యూజీ టైర్ 1, అండర్ గ్రాడ్యుయేషన్ టైర్ 1, అండర్ గ్రాడ్యుయేషన్ టైర్ 2. అండర్ గ్రాడ్యుయేషన్ టైర్ 1 అంటే మన బీటెక్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ లో బీటెక్ సంబంధించినటువంటి కాలేజెస్ ఏమున్నాయి అనేది ఇందులో చూడొచ్చు. ఇక్కడ చూడండి. దీంట్లో ఇక్కడ స్టేట్, మీకు కావాల్సినటువంటి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ బ్రాంచ్ అయితే అనుకుంటున్నారో, సపోజ్ మీరు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి బ్రాంచెస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోడైనమిక్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సపోజ్ మీరు ఒక కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ చూడాలనుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ దాని మీద క్లిక్ చేస్తే ఏ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది మెడికల్, సో మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ దాని మీద క్లిక్ చేస్తే ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చినాయి. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ అక్రిడేషన్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి అక్రిడేషన్ పీరియడ్ 30/6/2026 వరకు ఉంది. సో ఇలా అన్ని కాలేజెస్ ఏ బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్, లేదు కంప్యూటర్స్, కంప్యూటర్, ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్. సపోజ్ ఇది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ లో ఇక్కడ సెర్చ్ కొట్టండి. స్టేట్ దగ్గర ఇప్పుడు చూడండి ఆదిత్య ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది అప్ టు 2026. సో ఇలా ప్రతి ఏదైతే ఎన్బిఏ అక్రిడేషన్ ఉందో అది మొత్తం కూడా వస్తాయి. లేదు మీరు ఇలా బ్రాంచ్ కాదు, బ్రాంచ్ కాకుండా టోటల్ గా అన్ని సెలెక్ట్ చేసుకుని ఆంధ్రాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ చూడండి సెర్చ్ ఉంది కదా, ఆంధ్ర స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, కింద సెర్చ్ అనేది కొట్టండి. సెర్చ్ కొడితే ఏమైందంటే మీకు సేమ్ ఆంధ్రాలో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇప్పుడు నెట్ ప్రాబ్లం వస్తుంది, ఒకసారి మరలా చూద్దాం. ఆంధ్రాలో సెర్చ్ కొట్టండి. సో సెర్చ్ కొడితే ఏమేమి కాలేజెస్ వచ్చినాయి, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ఆదిత్యకి సంబంధించినటువంటి బ్రాంచెస్. తర్వాత ఇక్కడ సెకండ్ పేజీలోకి వెళ్తే రిమైనింగ్ కాలేజెస్ కూడా వస్తాయి అనమాట. రిమైనింగ్ కాలేజెస్ అంటే ఇక్కడ చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అందులో కంప్యూటర్ సైన్స్ కి. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ ఇది మొత్తం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి.
నెక్స్ట్ ఇలా పేజెస్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే నెక్స్ట్ ఉన్నటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్ అంతా కూడా వస్తుంది. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సివిల్ ఇంజనీరింగ్ కి అక్రిడేషన్ ఉంది. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మీరు అనుకున్నటువంటి కాలేజెస్ కి అక్రిడేషన్ ఉందా లేదా అనేది ఈ యొక్క వెబ్సైట్ లో తెలుస్తుంది. సేమ్ అలానే తెలంగాణ కూడా ఇక్కడ స్టేట్ ఉంది. స్టేట్ దగ్గర తెలంగాణ చూడండి. తెలంగాణ అని చూస్తే తెలంగాణలో ఇక్కడ సెర్చ్ కొడితే ఇక్కడ మీకు కాలేజ్ లిస్ట్ అనేది వస్తుంది. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 3 బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ మూడింటి కూడా ఎన్బిఏ అక్రిడేషన్ ఇలా చూపిస్తారు అనమాట. సో ఈ విధంగా మీరు కాలేజ్ డిసైడ్ చేసుకునేటప్పుడు కొంత ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఇంకేదన్నా అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.